Hi students, one more trick in multiplication squarings. చూడండి ఆల్రెడీ 50s మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఇది 60s మీద చెప్తున్నాను. చూడండి 60 స్క్వేర్ అంటే మనందరికీ తెలుసు 60 into 60. సో దీన్ని ఆఫ్ చేసుకుంటే 0 into 0 2 zeros వేసుకుందాం ఫస్ట్ పార్ట్లో. 6 into 6 36. సో 36 0 0 అయింది. 61 into 61 స్క్వేర్. దీన్ని ఎట్లా అంటే ఈ రెండు గుణించండి, ఇస్తే 1 అవుతుంది. బట్ ఈ రెండు యాడ్ చేయండి, నెక్స్ట్ టైం యాడ్ చేయండి, 2 అయింది. ఈ రెండు గుణించండి, ఇప్పుడు 36 అయింది. 36కి 1 కలపండి, 37 అయిపోయింది. 37 21. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే అర్థమవుతుంది. 62 స్క్వేర్, 62 into 62. ఈ రెండు గుణించండి, 4. అగైన్ కలపండి, 4. ఈ రెండు గుణించండి, 36. 36కి 2 కలపండి, 38. సో 38 44. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 63 హోల్ స్క్వేర్, 63 into 63. 3 into 3 9. ఓకే 9. నెక్స్ట్ ప్లేస్ 10th ప్లేస్లో ఈ రెండు యాడ్ చేయండి, ఎంత అయింది? 6 అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు గుణించండి, ఎంత అయింది? 36 అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో 3 కలపాలి, ఎంత అయింది? 39 అయింది. సో 39 69. నెక్స్ట్ 64 స్క్వేర్ వేద్దాం. 64 into 64 ఎంత అంటే 4 4 0 ఎంత? 16. 1 క్యారీ చేయండి, 4 కలపండి, 8కి 1 కలపండి, 9. ఓకే, ఈ రెండు గుణించండి, 36కి 4 కలపండి ఇప్పుడు, అంటే ఎంత అయింది? 40 అయిపోయింది. 40 96. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ 65 into 65. 5 5s are 25. 5 2 ఉండిపోయింది. ఈ రెండు కలపండి, యాడ్ 10కి 2 కలపండి, 12. 1 క్యారీ అలా ఉంచండి, ఈ రెండు గుణించండి, 36కి 5 కలపండి, 41కి 1 కలపండి, 42. 42 25. 42 25. నెక్స్ట్ 6 6 are 36. 6 3 అలా ఉంచండి, 6కి 6 కలపండి, 12కి 3 కలపండి, 15. 1 క్యారీ చేయండి, 6 6 are 36. 36కి 6 కలపండి, 42కి 1 కలపండి, 43. మళ్ళీ 7 7s are 49. 9 4 అట్లానే ఉంచండి, 7 + 7 14. 14కి 4 కలపండి, 18. 8 1 ఉంది. 6 స్క్వేర్ 36. 36కి 7 కలపండి, 43. 43కి 1 కలపండి, 44. అట్లాగే ఇది 8 స్క్వేర్ 64. 4 6. 8 8 16. 16 6 కలపండి, 22. 2 ఉందని మన దగ్గర. 6 స్క్వేర్ 36. 36కి 8 కలపండి, 44. 44కి 2 ఉంది, 46. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మరొకసారి 69 స్క్వేర్, 69 into 69. 9 9s are 81. 1 8 అట్లా అటు పెట్టండి, 9 + 9 18. 18 + 8 26. 6 2 ఉంచండి, 6 into 6 36. 36 + 9 45. 40 + 2 47. సో 47 61. సో ఈ విధంగా ఈ రెండు పార్ట్స్ కింద చేసుకుని ఈ రెండు గుణించాలి, తర్వాత రెండు కలపాలి. ఓకే, ఆ క్యారీ ఉన్నదాన్ని దీన్ని కలుపుకోవాలి, ఈ రెండు గుణించుకుని దీన్ని కలిపి క్యారీ ఏదైనా ఉంటే దాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా చేస్తే ఇది ఒక ట్రిక్, ఇది ఒక సరదాగా ఉంటుంది. మామూలు గుణకారం కన్నా ఈజియెస్ట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు అర్థమైందని నేను అనుకుంటాను. మొదటిది అర్థం కాకపోయినా కంటిన్యూస్గా థియరీలో మీకు అర్థమై ఉంటుందని నేను గ్రహిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కైండ్లీ సబ్స్క్రైబ్.